ఇప్పుడు పావురాలకు ఫీడింగ్ చేస్తూ ఉంటారు. దట్ లీడ్స్ టు ఐఎల్డి, లంగ్స్ పాడైపోతున్నాయి చాలా మందికి. దయచేసి పావురాలను ఫీడ్ చేయకండి, దగ్గరికి కూడా రావద్దు. బాల్కనీస్లో అస్సలు. కానీ అంటే వాటి ఆవాసాన్ని మనం ఆక్యుపై చేసుకున్నాం కాబట్టి మన ఆవాసాల్లోకి అవి వస్తున్నాయి. వాటిని మనం అనవసరంగా టార్గెట్ చేస్తున్నాము. కానీ వాటికి ఫీడింగ్ ప్లేసెస్ సపరేట్గా పెట్టాలి. అక్కడికి వెళ్ళి మాత్రమే చేయాలి తప్ప పబ్లిక్ ప్లేసుల్లో పెట్టకూడదు. కొన్ని దేశాలు వాటి మీద రెస్ట్రిక్షన్ కూడా విధించాయి. సింగపూర్ లాంటి దేశాలు ఎక్కడో అవుట్ సైడ్ పెట్టుకోవాలి. అంటే బర్డ్ ఫ్యాన్సియర్స్ డిజీజ్ అంటాం. కొంతమందికి ఇష్టం ఈ ఫీడింగ్ చేయటం అనేది. అలవాటుని మీరు కనుక చేసుకున్నట్లయితే బాల్కనీలో, మీ ఇంట్లో. ఇది ఓన్లీ పావురాలకేనా డాక్టర్, లేకపోతే పావురాలు మోస్ట్ అన్నిట్లకు ఉంటుంది. జనరల్గా ఏదైనా సరే అమ్మా, వాటి హ్యాబిటాట్ వేరు, మన హ్యాబిటాట్ వేరు. ఈ హ్యాబిటాట్లు రెండు క్రాస్ అయితే చూసారా, మనకు తప్పదు. కొంతమంది కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, పావురాలు, చిలకలు, కొంతమంది ఎలకలు రకరకాలు పెంచుతుంటారు. ఎలకలు ఏదో ఒకటి ఎలకలు పెంచేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ జంతువుల యొక్క మూత్రం కానీ, వీటి వెంట్రుకలు కానీ, వీటి స్కిన్ స్కేల్స్ అంటాం, వాటి నుంచి ఊడిపడుతుంటాయి. మనకు కూడా ఊడిపడతా ఉంటాయి. రోజు కొన్ని వేల స్కేల్స్ ఊడిపడుతుంటాయి. సో ఇవి కనపడవు. ఇవి మనకు ఎలర్జీని కలిగించేవి. కొంతమంది, సార్ మా వారికి కుక్కలంటే ఇష్టం, కానీ వాటికి సేవ చేసేది నేనే. ఆ వాసన రాగానే నాకు అంతులేని ఆస్మా వచ్చి వస్తున్నా, ఆయనకేమి లేదు, నా మాట ఏం వినడు. కొంతమందికి పిల్లి పిల్లలు ఉంటాయి. ఒకటి కాదు, 10 పిల్లులను పెంచేవాళ్ళని చూశాను. 10 అంటే మీరు ఏమన్నా చెప్పండి డాక్టర్, పిల్లులను మాత్రం నేను వదలను, అవసరమైతే మిమ్మల్ని వదిలేస్తా ఒక డాక్టర్గా, కానీ పిల్లుల్ని వదిలే క్వశ్చనే లేదు, ఇంకేమైనా ఉంటే చెప్పండి అంటారు. అంటే వాళ్ళ బాడీలో ఒక పార్ట్ అయిపోద్ది. మరి ఎట్లా ట్రీట్ చేస్తారు డాక్టర్ వాళ్ళని? వాళ్ళు అంటే ఇప్పుడు డాగ్కు సంబంధించిన ఎలర్జీని తెలుసుకోవచ్చు, క్యాట్కు సంబంధించిన ఎలర్జీని తెలుసుకోవచ్చు. అంటే ఉన్న దాంట్లో ఏంటంటే మంచిగా క్లీన్ చేసుకోవాలి, వెంట్రుకలు మంచిగా కట్ చేయాలి, వాటి ఆవాసాన్ని మనం సపరేట్ చేయాలి. బెడ్రూమ్లోకి వచ్చి మళ్ళీ ముద్దులు పెట్టుకొని అలా కాకుండా వాటిని కొంచెం దూరంగా ఉంచాలి. అట్లా చేసినట్లయితే కొంచెం మనం వాటి ఎక్స్పోజర్ని మరి దగ్గరికి రానియొద్దు. చేస్తుంటూ వాటిని మంచిగా గ్రూమింగ్ ఏదో ఉంటాయి కదా, దానికోసం మంచిగా నీట్గా తయారు చేసుకోవటాలు అలాంటివి ఉండాలి. బట్ సాధ్యమైనంత వరకు ఎవరైతే తెచ్చుకోవాలనుకుంటున్నారో కుక్క పిల్లల్ని, పిల్లి పిల్లల్ని, మీ ఇంట్లో అలర్జీ, ఆస్మా ఉంటే మాత్రం వద్దు. ఎందుకంటే మీరు తెచ్చుకోవాలి పద్మవ్యూహం, అందులోకి ఎంటర్ అవటమే, తర్వాత మీరు వదలలేరు. అంత అటాచ్ అయిపోతారు, ఏడుస్తారు పాపం, వాటిని వదలలేరు. అవి ఇచ్చేటటువంటి ప్రేమకు తట్టుకోలేరు. కొంతమంది అమేజింగ్ ఉంటుంది, అసలు తట్టుకోలేరు పాపం. ఈ బాధ భరించలేరు, వాటిని వదలటాన్ని తట్టుకోలేరు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. మాకు ఒక సంఘర్షణ ఇది పాపం. చాలా మంది ఎక్కడో వదిలిపెట్టి వచ్చాను సార్, మళ్ళీ వచ్చింది సార్, ఏడుపు వస్తుంది సార్, నాకు ఏం చేయాలను, కానీ దాని వాసన చూస్తే నాకేమో విపరీతంగా నైట్ అంతా నిద్ర పట్టట్లేదు, ఏం చేయాలి డాక్టర్ గారు అంటారు. సో మందులు ఉన్నాయి, మనం ఓపెన్ చేయొచ్చు. అంటే డాగ్ ఎలర్జీ ఉన్నా, క్యాట్ ఎలర్జీ ఉన్నా కొన్ని మందులు వాడితే వాళ్ళు మంచిగా అవుతారు, కాదని కాదు. దానికి దగ్గర జాగ్రత్తలు కూడా వాళ్ళు తీసుకోవాలి. తీసుకొని కనుక చేసినట్లయితే మధ్య మార్గంగా ఉన్నాయి ట్రీట్మెంట్స్, లేవని కాదు. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ కదా. సో అది నేను చెప్పేది.